భగవంతుడు రాశాడేమో ఇక్కడే నువ్వు తిరగాలి, ఇక్కడే ఉండాలి, ఈ నియోజకవర్గంలోనే నువ్వు తిరగాలి అని రాసి నన్ను ఇక్కడికి పంపించాడేమో. మా జిల్లాలో అంటారు నన్ను, నీ రాజకీయం నెల్లూరులో కుదరదు, ముక్కుసూటిగా ఉంటావు, నేరుగా ఉంటావు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి మాట్లాడు, నీకు ఇక్కడ సెట్ కాదు అని. ఎస్, నాకు అక్కడ సెట్ కాదు అన్నారు. నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసి ఉంటుంది, అటు ఇటు ఏముండదు, స్ట్రైట్ సీదా వెనక పోట్లు ఉండు. కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా. ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా, ఇందాక చెప్పారు అతిరథ మహారథులందరూ కూడా ఈ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి, మా జిల్లా పెద్దాయన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవబట్టే నేను ఈ పార్లమెంట్ గా మళ్ళీ పోటీ చేసే, నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. దారి పొడిగిన ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా నన్ను స్వాగతించిన తీరు, నన్ను హక్కున చేర్చుకున్న తీరు, బాధపోయి గర్వంగా ఫీల్ అయ్యా. జగన్ అన్న నన్ను పంపించాల్సిన చోటుకే పంపించాడు, సరైన నిర్ణయం తీసుకున్నాడేమోనని గర్వంగా వచ్చా.